హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి KFC స్టైల్ చికెన్ పాప్కార్న్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేయలేదా? అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని 2 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా చికెన్కి బాగా ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 కప్ మైదా పిండి, అలాగే 1/2 కప్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. వీటన్నిటిని ఈ పిండిలో బాగా కలిసేలాగా మొత్తం పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇది పైన లేయర్ కోసం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1/2 అవర్ నానబెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ పౌడర్లో వేసుకొని బాగా చికెన్ ముక్కలకి బాగా పిండి మొత్తం పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ముక్కల్ని తీసుకొని బాగా కూల్గా ఉన్న వాటర్లో, బాగా చల్లగా ఉండాలి వాటర్ అయితే, బాగా కూల్గా ఉన్న వాటర్లో వేసుకొని మళ్ళీ తీసి, వాటర్ ఏమీ లేకుండా తీసి మళ్ళా ముందుగా మనం పెట్టుకున్న పిండిలోకి వేసుకొని మళ్ళీ ఈ చికెన్ ముక్కలకి మొత్తానికి ఒక లేయర్ లాగా ఈ పిండి పట్టేలాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని బాగా వేడిగున్న ఆయిల్లో సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే. ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ KFC పాప్కార్న్ అయితే వేయించుకోవాలి. అప్పుడే లోపల సాఫ్ట్గా చికెన్ మొత్తం మంచిగా ఉడుకుతుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అంతేనండి, ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమే. మన KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ అయితే ఈజీగా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.